స్కోప్ లైట్ కొంచెం తగ్గి అన్న. సూపర్. స్కోప్ లైట్ కొంచెం తగ్గి అన్న. స్కోప్ లైట్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎండి ఇన్స్టిట్యూట్లో 23rd బ్యాచ్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది బ్యాచ్. ఈ రికార్డ్ చేసిన వీడియో కూడా చాలా రోజుల క్రితం ఉంది. ఇప్పుడు నేను పెడుతున్నాను. ఎందుకు కారణం ఏంటంటే 23rd బ్యాచ్లో మన దగ్గరికి అంజీ అనే స్టూడెంట్ వచ్చాడు. అంజీ అనే స్టూడెంట్ హ్యాండ్ స్కిల్ ఎలా ఉందనేది చెక్ చేయడం కోసము ఈ వీడియో అయితే తీసాము. చూడండి, టచ్ నాట్ వర్కింగ్ నోట్ 7 Pro ఇది. సమ్టైమ్స్ పని చేస్తుంది, సమ్టైమ్స్ అయితే పని చేయట్లేదు. ఇది కంప్లైంట్. ఇది తనే లైవ్లో ట్రబుల్ షూట్ అయితే చేయడం జరిగింది. తర్వాత రన్నింగ్ సెట్ మీద, రన్నింగ్ మొబైల్ మీద తన హ్యాండ్ స్కిల్ ఎలా ఉందనేది, ప్రాపర్ హ్యాండ్ స్కిల్ ఎలా ఉంది, ఇంప్రూవ్ అయిందా లేదా అనేది టెస్ట్ చేయడం కోసం కూడా దీని మీద అయితే మేము చేయడం జరిగింది. నేను చేస్తాను సార్ అని చెప్పి ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. తన చేతనే ఇది చేయించడం జరుగుతుంది. డెడ్ మొబైల్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత రన్నింగ్ మొబైల్ మీద అయితే మనం చేయాల్సి వస్తుంది. రన్నింగ్ మొబైల్ మీద చేస్తేనే మనకి ప్రాపర్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అంటే మన హ్యాండ్ స్కిల్ అనేది ఏ విధంగా ఇంప్రూవ్ అయిందా, ఇంప్రూవ్ కాలేదనేది అర్థమైంది అన్నట్టు. ఇది ఆల్రెడీ చేసిన మొబైలే, CPU చేసిన మొబైలే. మరలా తన హ్యాండ్ స్కిల్ని ప్రూవ్ చేసుకోవడానికి, తర్వాత టచ్ నాట్ వర్కింగ్ సొల్యూషన్కి కోసం మళ్ళీ దీన్ని చేయాల్సి వస్తుంది. చూడండి, ముందుగా CPU అయితే పికప్ చేయడం జరిగింది. పికప్ చేసిన తర్వాత లైట్గా సోల్డర్ ఐరన్ తోటి డౌన్ గేట్ చేసి, తర్వాత విక్ వేసుకొని నీట్గా అయితే ప్రాపర్గా క్లీన్ చేసుకున్నాడు. చూడండి, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ నేను కూర్చునే సెటప్లోనే మన బ్రదర్ని కూర్చోబెట్టి ఇదంతా తన చేత చేయించడం, దగ్గరుండి చేయించడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇట్లా ఒక స్టూడెంట్ చేతే కాదు, 10 మెంబర్స్ ఉంటారు మన దగ్గర, 10 స్టూడెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి దగ్గర కూర్చోబెట్టుకొని అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే, అన్లిమిటెడ్ తీసుకుంటే మనకి పాసిబుల్ అయితే కాదు, లిమిటెడ్ స్టూడెంట్స్ కాబట్టి ఇట్లా హ్యాండ్ స్కిల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడం జరుగుతుంది. అది కేఎంటి స్పెషల్, అది స్టార్టింగ్ నుంచి కూడా. అది కూడా కాకుండా స్టూడెంట్స్ చేత వర్క్ చేయించి సక్సెస్ చేయించి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఉంది మనది. అదేవిధంగా ఇది కూడా జరుగుతుంది. చూడండి, నీట్గా ఏ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాడో చూడండి. ఇది టైం అయితే కొంచెం ఎక్కువ పెట్టింది, ఎంబటినైతే కాలేదు. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది, ఎందుకంటే ఎంత టైము చూడటం అనేది కష్టం కాబట్టి. ఓకేనా? ఇక్కడ చూడండి, నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రీబాలింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, CPని కూడా నీట్గా క్లీన్ చేసుకొని రీబాలింగ్ అయితే చేపించడం జరుగుతుంది. చూడండి, హ్యాండ్ స్కిల్ పరంగా కానీ, సబ్జెక్ట్ పరంగా కానీ, ప్రాక్టికల్ పరంగా కానీ ట్రబుల్ షూట్ మెయిన్ ఫోకస్ ఏంటంటే ట్రబుల్ షూట్. ప్రాబ్లం ఎక్కడ ఉందో కనిపెట్టడం. బ్లైండ్గా CPలు, డబుల్ డెక్కర్లు, లేదంటే పవర్ ICలు రిమూవ్ చేసి IC రీబాలింగ్, రీఫిక్స్ అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ అన్ని ఇన్స్టిట్యూట్లో అదే జరుగుతుంది. IC రీబాలింగ్, రీఫిక్స్ అనేది నేర్పిస్తున్నారు. IC రీబాలింగ్, రీఫిక్స్ నేర్చుకుంటే అది కూడా అవసరమే, కాదని చెప్పట్లేదు. కానీ మొబైల్ రిపేరింగ్ అంతా కూడా దాని మీదే డిపెండ్ అయ్యలేదు. మెయిన్ ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ ఉందో కనిపెట్టడం అనేది మెయిన్. ట్రబుల్ షూట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. అదే కేఎంటీలో ఉందన్నట్టు. ఓకేనా? లైవ్లో మీరు తెచ్చుకున్న మొబైల్స్ ఏమైనా ఉంటే ఏ సెక్షన్ చెప్తామో ఆ సెక్షన్ గురించిన సమాచారం అయితే, ఆ సెక్షన్ గురించిన ట్రబుల్ షూట్ అయితే మనకి ఇక్కడ ప్రాపర్గా కేఎంటి ఇన్స్టిట్యూట్లో చేయించడం జరుగుతుంది. అంటే లైవ్లో స్టూడెంట్స్ చూస్తుండగానే థియరీ పరంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, తర్వాత అదే ప్రాబ్లమ్ని వాళ్ళు తెచ్చుకున్న మొబైల్స్నే, అంటే స్టూడెంట్స్ తెచ్చుకున్న మొబైల్స్ వాటి మీదనే ట్రబుల్ షూట్ చేసి ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసి చూపించడమే జరుగుతుంది. అలా చూపించిన వీడియోలు మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూడండి. ఇది కేఎంటి స్పెషల్ అన్నట్టు. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఇటువంటి సాహసం చేయరు.
ఎందుకంటే ఒకవేళ అది రెడీ కాలేదు అంటే బ్యాడ్ నేమ్ వస్తుందని నమ్మకంతో, అంటే ఉద్దేశం అన్నట్టు వాళ్ళకి. ఓకేనా, మనకాడైతే అది ఉండదు. మ్యాక్సిమం 99% దాన్ని రెడీ చేయడానికే ట్రై చేస్తూ ఉన్నట్టు. ఓకేనా, రెడీ కాకుండా పోయే ఛాన్స్ అయితే ఉండదు. ఏదో ఒక విధంగా దాన్ని ఫైండ్ అవుట్ చేసేదానికే మేము ట్రై చేస్తాం. ఓకేనా, అదేవిధంగా అటువంటి వీడియోలు అయితే లైవ్లో ట్రబుల్ షూట్ చేసి సక్సెస్ చేసి పెట్టిన వీడియోలు, అంటే స్టూడెంట్స్ ముందు సక్సెస్ చేసి పెట్టిన వీడియోలు చాలా అయితే ఉన్నాయి. ఈ విధంగా ఉండాలి. థియరీ చెప్పాలి, అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ చెప్పాలి, అట్ ద సేమ్ టైం లైవ్లో ఆ కంప్లైంట్ ఉన్న మొబైల్ వస్తే ఏ విధంగా ట్రబుల్ షూట్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చూపించాలి ప్రాక్టికల్గా. ఇలా చూపించగలిగినప్పుడే మన స్టూడెంట్కి ఒక క్లారిటీ వస్తుంది. థియరీ విన్నాడు, తర్వాత ప్రాక్టికల్ చేసాడు దాని మీద, తర్వాత లైవ్లో అదే ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ వచ్చినప్పుడు లైవ్లో దాని గురించి చూసినప్పుడు మైండ్లో అనేది మనకి ఫీడ్ అయిపోద్ది. ఇట్లా 3 స్టెప్స్ ద్వారా మనం స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అన్ని ఇన్స్టిట్యూట్లో ఇట్లా జరగదండి. ఎట్లా జరుగుతుందంటే థియరీ చెప్తారు, థియరీ చెప్పి వెళ్ళిపోతారు ఒకసారి, ఇంకోసారి వచ్చి ప్రాక్టికల్ అని చెప్పి ఐసీ రీబాలింగ్ రీఫిక్సే చెప్తారు, అంతకుమించి ఏం చెప్పరు. ఓకేనా, ఆ చెప్పిన థియరీ ఏంటంటే మధ్యాహ్నం మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా రేపు ఇంకో థియరీ ఉంటారు, ఇంకో క్లాస్ వింటారు, మళ్ళీ ఆ క్లాస్ కూడా మధ్యాహ్నం మర్చిపోతారు, మళ్ళీ ఐసీ రీబాలింగ్ మీద కూర్చుంటారు. ఇది కాదు, ఇది చెప్పాల్సిన విధానము స్టూడెంట్కి ఇది కాదండి. మన దగ్గర ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఏదైతే క్లాస్ జరుగుతుందో దాని మీదే ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్ ఉంటుంది. ఆ కంప్లైంట్స్ మీద సేమ్ కంప్లైంట్ మీద నా మొబైల్ ఉంటే దాని మీద కూడా లైవ్లో ట్రబుల్ షూట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ సక్సెస్ చేసి చూపించడం జరుగుతుంది. అది కేఎంటీ స్పెషల్. కేఎంటీలోకి వచ్చిన ఏ స్టూడెంట్ అడిగినా కానీ మీకు ఆ విషయం చెప్తాడు. ఓకేనా, ట్రబుల్ షూట్ మెయిన్ ఉంటుంది, హ్యాండ్స్ కూడా ఇంపార్టెంటే. తర్వాత 2 కూడా, ఒకటి ఉండి ఒకటి లేకపోతే యూజ్ ఉండదు, 2 ఉండాలి. చూడండి, ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. చూడండి, ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ చేసిన తర్వాత మరలా అది సేమ్ CPU మళ్ళీ రీఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి జిఆర్ వాల్యూ వోల్టేజ్ మొత్తం ఓకే ఉంది టచ్ సెక్షన్లో, అయినా కానీ టచ్ నాట్ వర్కింగ్ ప్రాబ్లం అయితే ఇది ఉంది. చూడండి, నీట్గా CPU అయితే రీబాలింగ్ అయితే అయిపోయింది. ఇది పెద్ద CPUనే, చిన్న CPU అయితే కాదు. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. చిన్న CPU అంటే పోకో X2 X3 ఇటువంటి చిన్న CPU కాదు. ఇది పెద్ద CPU మీదే మన స్టూడెంట్ చేత చేయించడం జరుగుతుంది, అది కూడా రన్నింగ్ మొబైల్ మీద. ఓకేనా, చూడండి ఒకసారి. చూడండి, రీబాలింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. రీబాలింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఇంకా రీఫిక్స్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ రీబాలింగ్ రీఫిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ 20 days అయిపోయే మూమెంట్లోనే పర్ఫెక్ట్గా స్టూడెంట్కి నేర్పించడం జరుగుతుంది. అయితే మనము ఇటువంటి చోట్ల కూడా, అంటే ఎంత కేర్ తీసుకునే ఇన్స్టిట్యూట్లో కూడా మనం నేర్చుకోలేకపోతున్నాం అంటే అది కేవలము స్టూడెంట్ యొక్క అసమర్థత మాత్రమే, అంతమించి ఏముండదు. ఎందుకంటే దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పడం అనేది అన్ని చోట్ల అయితే జరగదు. ఇక్కడ తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మన దగ్గర జరుగుతుంది, అయినా కానీ మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అంటే కేవలము స్టూడెంట్ చేతకంతనమే అని చెప్పొచ్చు. ఎందుకంటే మొహోటం లేకుండా చెప్పేస్తాను నేను. ఎందుకంటే ఇంత దగ్గరగా కూర్చోబెట్టుకుని చెప్పే ఇన్స్టిట్యూట్ ఏది ఉండదు ఏపీలో కానీ, ఇది ఇండియా వైడ్. మ్యాక్సిమం నాకు హిందీలో ఉన్న ఇన్స్టిట్యూట్లు తెలుసు, తెలుగులో ఉన్న ఇన్స్టిట్యూట్లు తెలుసు. ఏ ఇన్స్టిట్యూట్లో కూడా స్టూడెంట్ దగ్గర పెట్టుకొని ఈ విధంగా చెప్పే ఇన్స్టిట్యూట్ అయితే ఎక్కడా లేదు, నేను గ్యారంటీ ఇస్తాను దానికి. ఓకేనా, ఎందుకు అంటే మనం ఇన్స్టిట్యూట్లు తిరిగాము, ఇబ్బంది పడ్డాము, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అలాంటి ఇబ్బంది పడకూడదనే కాన్సెప్ట్ తోటి మంది. ఓకేనా, అది ఎన్నో వీడియోలు చెప్పున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అదే ప్రాపర్గా స్టూడెంట్ దగ్గర కూర్చోబెట్టుకుని ట్రైనింగ్ అంటే ఎలా ఉండాలనేది నాకు మైండ్లో ఉంది. నా మైండ్ సెట్ ఉన్న ప్రకారము ఎలా చెప్తే స్టూడెంట్ రిసీవ్ చేసుకుంటారనేది నాకు తెలుసు కాబట్టి ఆ వేలోనే నేను వెళ్ళడం జరుగుతుంది. ఆ వేలో వెళ్తున్నాను కాబట్టి సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకేనా, సక్సెస్ఫుల్గా స్టూడెంట్ అయితే రికవర్ అవుతున్నాడు, చేయగలుగుతున్నాడు. చూడండి, CPU అయితే రీఫిక్స్ చేశాడు. తర్వాత మొబైల్ ఆన్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాడు. చూడండి, ప్రాబ్లం సంగతి తర్వాత ముందు అది రన్నింగ్ మొబైల్, అది ఆన్ అవ్వాలి. ఆన్ అయితే సగం హ్యాపీ, అది కానీ ఆన్ కాలేదంటే హ్యాపీగా ఉండదు అన్నట్టు. చూడండి,
పవర్ ఆన్ చేస్తున్నాడు. రైట్. మనోడు నవ్వడానికి కూడా సిగ్గుపడుతున్నాడు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. లైవ్లో రన్నింగ్ సెట్స్ మీద ఫస్ట్ డెడ్ మొబైల్స్ ఇవ్వడం జరుగుతుంది. డెడ్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత రన్నింగ్ సెట్ల మీద కూడా మీరు చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు మీపై మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది 100%. మొబైల్ పూర్తిగా ఆన్ అయిన తర్వాత దాకా కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, తర్వాత మాస్టర్ లెవెల్ అని మాస్టర్ లెవెల్ కోర్సు ఇంకోటి త్వరలో రాబోతుంది. స్టెప్ బై స్టెప్ మనం తీసుకోవాలి. మొత్తం ఒకేసారి తీసుకున్నామంటే గందరగోళానికి గురవుతాము. ఫస్ట్ బేసిక్ లెవెల్ నేర్చుకోండి, తర్వాత అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోండి, ఆ తర్వాత మాస్టర్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, టచ్ పని చేస్తుంది లేదా స్వైప్ చేస్తాను చూడండి. చూడండి, స్వైపింగ్ అయితే అయింది. రైట్, టచ్ కూడా పనిచేస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రైనింగ్ అనేది ఈ విధంగా ఉండాలి. రైట్. రన్నింగ్ మొబైల్ని CPU తీసి మళ్ళీ రన్నింగ్ చేయడమే గొప్ప విషయం. అందులో టచ్ వర్కింగ్ కూడా చేస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, నంబర్ ఇస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.